అందరికీ నమస్కారం అండి. హైదరాబాదులో భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. అయితే ఆ ఇంటికి ఇద్దరు ఆడపిల్లలు, ఖమ్మం డిస్టిక్ అనుకుంటాళ్ళది. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఒక అమ్మాయి చదువుకుని ఉన్నది, ఏదైనా ఉద్యోగం చూసుకుందు కానీ నువ్వు కూడా వచ్చేయంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది అసలు వెళ్ళటమే తప్పండి, వెళ్ళకూడదు. మరిది గారైనా బావగారైనా సరే ఆడపిల్ల ఈడొచ్చిన పిల్ల ఉండటమే తప్పు. ఈ అమ్మాయి మీద కన్నుపడింది ఆడికి, మరిదో బావ ఏదో మొత్తం మీద కన్నుపడి ఈ అమ్మాయి ఉంటేనే ఆ పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టకుండా ఉంటాడంట. ఈ అమ్మాయి కానీ నేను వెళ్ళిపోతాను బాబోయ్ ఏం బాధలో అనేసి వచ్చేసిందంటే కనుక ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టేస్తాడంట. దానికి జడిసి ఈ అమ్మాయి అక్కడ ప్రలోభాలకు లోబడిపోయి ఉండవలసిన పరిస్థితి వచ్చేసింది. ఆ అమ్మాయి జీవితం ఏమైపోద్ది అని ఇలాగ ఇద్దరు జీవితాలు పాడైపోయి కడక ఏం చేసిందంటే మీరన్నా శుభ్రంగా ఉండండి, నేను ఉండను ఇక్కడ, వెళ్ళిపోతాను మా ఇంటికి అనేసి వచ్చేసింది. ఈ అమ్మాయిని చంపేసాడు, భార్యని చంపేసి గుండెపోటు వచ్చేసింది. చిన్నపిల్ల గుండెపోటు వచ్చేసిందని చెప్పి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడండి. అంటే ఆ అమ్మాయి పంపించేసింది, ఈ అమ్మాయి వచ్చేసిందని, నువ్వు వెళ్ళిపోతే దాన్ని చంపేస్తాను, అది వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాను, ఇలాగా బ్లాక్మెయిల్ చేసి కాపురం చేస్తున్నాడంట. ఇద్దరిని ఆ అమ్మాయిని కూడా పాడు చేసే కదండి. మరి అది అర్థం ఎంత దారుణం అండి అది. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూడండి, ఆ టైపులో అయిపోయినాయి. అసలు అలాంటి వాడితో కాపురమే అనవసరం నన్ను అడిగితేనండి. కాదంటారా చెప్పండి? నేను అన్నది తప్ప? కాపురం ఎలా చేస్తారండి అటువంటి బ్లాక్మెయిల్ గాడితోటి? కాపురం ఎందుకండి అది? కడకే ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ గొళ్ళుమంటే అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది, వీడు చంపేశాడు ఆ అమ్మాయిని. ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత అమ్మాయిని చంపేశాడు. అంటే ఎన్ని రోజులు ఆ బ్లాక్మెయిల్లో చిక్కుకుంటారు? ఎంత దుర్మార్గంగా వెళ్ళిపోతున్నాయి రోజులు. ఎలాంటి మృగాల మధ్యలో మనం ఉన్నాం. ఆడవాళ్ళు భర్తలను చంపేస్తున్నారు ఇన్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని, మగోళ్ళు ఆడవాళ్ళని చంపేస్తున్నారు ఇన్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని. ఏంటండి ఇది? అవి ఎంత దారుణంగా ఉన్నాయండి. ఉండగా ఇంకేమి రకాలు చూడవలసి వస్తుంది, ఏమి రకాలు వినవలసి వస్తుంది. ఎంత ఉందాగా బతికేవారో, ఎంత ఉందాగా ఉండేవారో. ఇదివరకు రోజుల్లోనూ చక్కగా ఏమన్నా పురుళ్ళు వచ్చినా పుణ్యాలు వచ్చినా అక్క ఇంటికి వెళ్ళి చెల్లెలు పనిచేసి అక్కకు తోడుగా ఉండేది. కానీ ఇటువంటి దుర్మార్గం ఆలోచనలు అప్పుడు బావగారులకు ఉండేది కాదు. ఒకవేళ ఏమన్నా అన్నగారు వదిన గారి దగ్గర అయినా ఉండేవారు, పెన్నమ్మల ఇంటికో పెద్దమ్మల ఇంటికో వెళ్ళేవారు. ఇప్పుడు అలా ఉందా? అసలు ఎలా ఉంది? అసలు దారుణంలో ఉన్నాం మనం. అందుకని ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలండి. అసలు అలాంటి ఇంటికి వెళ్ళటమే తప్పు. ఈ పిల్ల వెళ్ళి తప్పు చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం పోయింది.